హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో యూనిట్ 4 ఆఫ్ ఐఎం నేర్చుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. సో మనకి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ఓకే, హ్యూమన్ రిసోర్సెస్ని మేనేజ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇక్కడ ఏంటంటే మనం ట్రైనింగ్ చేస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే టీవీ రావు అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశారు. మనకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దీన్ని ఒకసారి చేసామనుకోండి మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు. కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. అంతేకాకుండా ప్లానింగ్ కూడా కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలన్నమాట. ఓకే, ఇది ఎందుకు కంటిన్యూస్గా మనం చేస్తున్నామంటే ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని మనం ఇంకా షార్పెన్ చేయడం కోసం, అంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కోసం చేస్తున్నాం. మనకి ఏంటంటే ఎంప్లాయీస్లోని పొటెన్షియల్స్ని, వాళ్ళ ఇన్నర్ పొటెన్షియల్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని డిస్కవర్ చేసి వాటన్నిటిని కంపెనీలో యూజ్ చేసుకోవడం కోసం క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. సో పర్సనల్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక ప్రాసెస్ అనమాట. పీపుల్ని ఇప్పుడు వాళ్ళ దాంట్లో బెస్ట్ ఏదైతే ఉందో, అంటే బెస్ట్ పొటెన్షియల్ ఏంటి, వాళ్ళ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏది అని ఫైండ్ అవుట్ చేయడం కోసం చేసే ప్రాసెస్ ఏంటంటే పర్సనల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఏంటి ఇండస్ట్రియల్ రిలేషన్స్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అంటే ఏంటంటే మనకి ఎంప్లాయీస్కి అండ్ ఎంప్లాయర్స్కి మధ్యలో రిలేషన్షిప్ని చూపిస్తుంది. ఎంప్లాయీ అంటే వర్క్ చేసే పర్సన్, ఎంప్లాయర్ అంటే వర్క్ ఇచ్చే పర్సన్ అనమాట. వాళ్ళిద్దరికి మధ్యలో రిలేషన్ని చెప్పడం కోసం ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ని చూపిస్తున్నాం. పర్సనల్ మేనేజ్మెంట్కి అండ్ హెచ్ఆర్ఎంకి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు మన రిటర్న్ కాంట్రాక్ట్ మీద ఫోకస్ చేస్తారనమాట. అండ్ హెచ్ఆర్ఎం ఏంటంటే కాంట్రాక్ట్ని దాటుకొని ఇంకా దాని మీద ఫోకస్ చేయడం కోసం పని చేస్తాడు. ఇందులో కమ్యూనికేషన్ అనేది పర్సనల్ మేనేజ్మెంట్లో కమ్యూనికేషన్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది అండ్ హెచ్ఆర్ఎంలో ఏంటంటే డైరెక్ట్గా ఉంటుంది. పేమెంట్ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కావచ్చు, లేకపోతే వేజెస్ అనేవి ఎట్లుంటాయంటే వాళ్ళ యొక్క గ్రేడ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక్కడేమో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో పర్సనల్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఎంప్లాయీ ఓరియంటెడ్ ఉంటుంది అండ్ హెచ్ఆర్ఎంలో ఏంటంటే ఆర్గనైజేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. ఇందులో పర్సనల్ మేనేజర్ అనేవాడు మనకి ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్లో ఇన్వాల్వ్ అవ్వరు అనమాట. కానీ ఇందులో ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అవుతారు, అంటే పార్టిసిపేట్ చేస్తారనమాట. ఇప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ మీద పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో డెసిషన్స్ తీసుకునేవి అనేవి పర్సనల్ మేనేజ్మెంట్లో స్లోగా ఉంటాయి అండ్ హెచ్ఆర్ఎంలో ఏంటంటే ఫాస్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ హెచ్ఆర్ మేనేజర్స్. సో వీళ్ళ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే మ్యాన్ పవర్ ప్లానింగ్, రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్, వేజ్ అండ్ శాలరీ, అడ్మినిస్ట్రేషన్, ప్రమోషన్, ట్రాన్స్ఫర్, సపరేషన్, పర్ఫార్మెన్స్ అప్రైజల్, గ్రేవియన్స్ హ్యాండ్లింగ్ లాంటివి ఉంటాయన్నమాట. వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్, జాబ్ ఎవాల్యుయేషన్ అండ్ మెరిట్ రేటింగ్ ఇవన్నీ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాన్ పవర్ ప్లానింగ్. ఇది ఒక మెథడ్ అనమాట. ఓకే, మనకి హ్యూమన్ రిసోర్సెస్లో మనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే మ్యాన్ పవర్ ప్లానింగ్. ఇందులో మనకి ఏంటంటే ఇది ఎలా ఎండ్ అవుతుందంటే రిక్రూట్మెంట్, రిటెన్షన్. దీని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇక్కడ వరకు ఏంటంటే డిపార్ట్మెంట్ లెవెల్ అంటే హెచ్ఆర్స్ మేనేజ్ చేసుకుంటారు. అండ్ సెకండ్ పార్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే కంపెనీ లెవెల్, అంటే ఇప్పుడు మనకి కంపెనీ యొక్క ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అనమాట. ఫస్ట్ ఏంటంటే మనకి గోల్స్ అండ్ రిసోర్సెస్ ఏంటివి అని చెప్పేసి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఏంటంటే డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ హెచ్ఆర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే టార్గెట్స్ ఏంటి, రిసోర్సెస్ ఏంటివి అని చెప్పేసి కలెక్ట్ చేసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏంటంటే వర్క్ లోడ్ని అనలైజ్ చేస్తున్నారు అండ్ ఐడెంటిఫై చేస్తున్నారు అనమాట. ఓకే, దాని నుంచి మనకి ఏంటంటే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెస్ చేసుకుంటున్నారు అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి సక్సెషన్ ప్లాన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినైతే తీసుకుంటున్నారు అని చెప్పేసి తీసుకుంటున్నారు. అండ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు అంటే రిజైన్ చేసేసి వెళ్ళిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి చూసుకోవడము. అండ్ ఎంప్లాయీలో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా అని చెప్పేసి చూసుకోవడం అనమాట. వీటిని బేస్ చేసుకొని ఏం చేస్తున్నామంటే స్టాఫ్ని షార్టేజ్ చేస్తున్నాం అనమాట. ఇంతవరకు ఎవరైనా చూసుకుంటున్నారంటే మనకి హెచ్ఆర్ అంటే డిపార్ట్మెంట్ లెవెల్ వరకు చూసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు షార్టేజ్ ఇప్పుడు మనకి స్టాఫ్స్ దొరికారు కదా, మనకి కొత్త వాళ్ళంతా దొరికింది కదా, అంటే ఇప్పుడు మనకి మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ వచ్చిన తర్వాతకి దాన్ని మనకి కంపెనీ లెవెల్కి పంపిస్తున్నారు. కంపెనీ లెవెల్లో ఎవరు చూసుకుంటారంటే కంపెనీ యొక్క ఓనర్, అంటే ఆర్గనైజేషన్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రాటజీస్ని ఫార్ములేట్ చేస్తున్నారు, అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు అనమాట. అందులో ఫస్ట్ వన్ ఏంటి
సక్సెస్ అని ఉంటుంది. తర్వాతకి రిక్రూట్మెంట్ చేస్తారు. అండ్ రిడెండెన్సీ ఏంటి, ఎంప్లాయ్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ ఒక్కొక్క స్ట్రాటజీని ఫార్ములేట్ చేసి అందులో నుంచి వాళ్ళ యొక్క టాప్ మేనేజ్మెంట్ రివ్యూస్ ఏంటివి అని చెప్పేసి చూస్ చేసుకుంటారు, అంటే ఎనలైజ్ చేసుకుంటున్నారు అనమాట. దాన్ని బేస్ చేసుకొని మనకి ఫైనాన్షియల్గా క్లియరెన్స్ వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకుంటారు. అక్కడ నుంచి మనకి మేనేజ్మెంట్ అప్రూవల్ అనేది వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఇది మ్యాన్ పవర్ ప్లానింగ్ ప్రాసెస్. నెక్స్ట్ ఏంటి, రిక్రూట్మెంట్. ఇది ఒక ఫంక్షన్ అనమాట. మనకి మ్యాన్ పవర్ ప్లానింగ్లో ఏం చేస్తున్నామంటే అడిషనల్ పీపుల్ ఎవరైనా కావాలా ఆర్గనైజేషన్లో అది చూసుకుంటున్నాం కదా. దాని నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఎంప్లాయీస్ని రిక్రూట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు నార్మల్గా మనము జాబ్స్కి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, అక్కడ ఫస్టే మనకి జాబ్లో జాయిన్ చేసుకోరు కదా. ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు, తర్వాతకి సెలెక్షన్ చేస్తారు. అలా మనకు ఒక్కొక్క స్టెప్ వైజ్ ఉంటుంది కాబట్టి అలానే ఇక్కడ ఏంటంటే అడిషనల్ పీపుల్ ఎవరు కావాలని చెప్పేసి చూసుకునేది ఏంటంటే మ్యాన్ పవర్ ప్లానింగ్. అండ్ రిక్రూట్మెంట్ చేసేది ఏంటంటే రిక్రూట్మెంట్ అనే ఫంక్షన్. ఇందులో మనకి సోర్సెస్ ఏంటివి అంటే కాలేజెస్, యూనివర్సిటీస్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్, కన్సల్టెన్సీస్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా మనకి రిక్రూట్మెంట్లో సోర్సెస్. అవసరం ఉన్న వాళ్ళని మనం ఈ సోర్సెస్ నుంచి తీసుకుంటాం, అంటే రిక్రూట్ చేసుకుంటున్నాం అనమాట. సో మనకి రిక్రూట్మెంట్ అనేది ఏంటంటే పాజిటివ్ ఫంక్షన్. ఎందుకంటే మనకి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి అది రిక్రూట్మెంట్ అనేది పాజిటివ్ ఫంక్షన్ అవుతుంది. బట్ సెలక్షన్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది నెగిటివ్ ఫంక్షన్ అవుతుంది. సెలక్షన్ అంటే ఏంటి, జనరల్గా మనకు కావాల్సిన వాళ్ళని తీసుకొని అండ్ అవసరం లేని వాళ్ళని పంపించేస్తూ ఉంటారు కదా జాబ్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అందుకే ఇక్కడ మనకి కొంతమందిని తీసేస్తున్నారు కాబట్టి ఇది నెగిటివ్ ఫంక్షన్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, అయితే నెక్స్ట్ వన్ ఏంటి, సెలక్షన్ అని చెప్పేసి అంటున్నాం కదా. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ఆర్గనైజేషన్కి, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు లేకపోతే ఒక కంపెనీకి మోస్ట్ సూటబుల్ పర్సన్ ఎవరు అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకునే ప్రాసెస్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్గా ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే షార్ట్ లిస్ట్ చేసుకోవడం. ఇనిషియల్గా అదే కదా చేసేది, షార్ట్ లిస్ట్ చేసుకుంటారు. తర్వాతకి వాళ్ళ యొక్క డేటాను తీసుకోవడం, అంటే లైక్ రెజ్యూమ్ ఇస్తుంటాం కదా అది. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ పెడతారు, యాప్టిట్యూడ్ అండ్ రిటర్న్ టెస్ట్ లాంటివి పెడతారు. దాని తర్వాతకి గ్రూప్ డిస్కషన్స్, తర్వాతకి పర్సనల్ ఇంటర్వ్యూస్ పెట్టడము. ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ దాకా వచ్చామంటే ఇవన్నీ ప్రాసెస్లు అయితేనే మనం ఇంటర్వ్యూ దాకా సెలెక్ట్ అవుతాము. అండ్ ఇంటర్వ్యూ తర్వాతకి ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు, తర్వాతకి ఎంప్లాయ్మెంట్ ఆఫర్ అనేది ఇస్తారు. ఇలా ఈ ప్రాసెస్ అన్నిటిని చేసి సెలక్షన్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండక్షన్ అనేది ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనకి కంపెనీ కొత్త ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. ఏదైనా ఇంజనీరింగ్ కాలేజ్లో ఫస్ట్ డే వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఓరియంటేషన్ డే అని చెప్పేసి ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కాలేజ్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. అలానే కంపెనీ గురించి ఎంప్లాయీస్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు అనమాట. సో మనకి ట్రైనింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆర్గనైజేషన్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని స్టాఫ్ యొక్క స్కిల్స్ని, నాలెడ్జ్ని బయటికి తీసుకొచ్చి ఇంప్రూవ్ చేయడం కోసం కంపెనీస్లో ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వడం. మనకి ట్రైనింగ్లో 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్, సెకండ్ వన్ ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్ అంటే ఏంటంటే ప్రాక్టికల్గా మనం చేస్తున్నామని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ థింగ్. అయితే ఇందులో మనకి ఏంటంటే మెషినరీ దగ్గరికి కావచ్చు లేకపోతే మనం ఎక్కడైతే వర్క్ చేయాలో ఆ ప్లేస్కి వెళ్ళి మనమే వర్క్ చేయడం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా ప్రొవైడ్ చేసేది ఎవరంటే కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఇందులో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ లాంటివి అంటే లేకపోతే ట్రైనింగ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే జాబ్ ఇన్స్ట్రక్షన్ ట్రైనింగ్ కావచ్చు, ఎక్స్పీరియన్షియల్ ట్రైనింగ్, డెమాన్స్ట్రేషన్, అప్రెంటైజ్ ట్రైనింగ్ లాంటివి, ఇవన్నీ కూడా మనకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్తో కాకుండా అంటే మనకి వేరే వాళ్ళ ద్వారా నేర్చుకోవడం అనమాట. ఓకే, వేరే వాళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం, లైక్ ఆన్లైన్ కావచ్చు ఇలాంటివని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో మనకి లెక్చరర్స్ ద్వారా నేర్చుకోవడం కావచ్చు, కాన్ఫరెన్సెస్, సెమినార్స్, టీమ్ డిస్కషన్స్, కేస్ స్టడీస్, రోల్ ప్లేయింగ్, సిమ్యులేషన్ ఎక్సర్సైజెస్, గ్రూప్ డిస్కషన్ మేకింగ్, ఇలాంటివన్నీ యూస్ చేసుకొని మనము ట్రైనింగ్ తీసుకుంటే అది ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ మెథడ్. ఇవన్నీ కూడా మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ప్లేస్మెంట్. సో మనకి ట్రైనింగ్ అయిపోతుంది కదా, ఎంప్లాయీకి ఏం చేస్తున్నాము, ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఫస్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నాం, రిక్రూట్ చేసిన తర్వాతకి సెలెక్ట్ చేసిన తర్వాతకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏంటంటే మనకి ఒక పొజిషన్లో ఇవ్వడం అనమాట, కంపెనీలో ఒక పొజిషన్ అనేది ఇవ్వడం వాళ్ళకి, లైక్ ఒక చార్జ్ ఆఫ్ ద మేనేజర్ కాకపోతే హెచ్ఆర్ అండ్ ఎంప్లాయీ లాగా ఇలా డిఫరెంట్ ప్లేసింగ్ అనేది, అంటే వాళ్ళకంటూ ఒక పొజిషన్ అనేది ఇచ్చేది ఏంటంటే ప్లేస్మెంట్ అనమాట. నెక్స్ట్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు మనకి
ఇందులో ఏం చేస్తున్నామంటే మనకి ఒక పర్సన్కి జాబ్ ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా శాలరీస్ ఇవ్వాలి కదా. వేజెస్ అనేవి ఎవరికి ఇస్తున్నామంటే మనము వర్కర్స్కి ఇస్తున్నాం, శాలరీ అనేది ఎంప్లాయీస్కి ఇస్తున్నాం. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనకు అందులో వర్క్ చేస్తున్నారు ఏదో ఒక జాబ్లో, ఒక ఆర్గనైజేషన్లో ఏదో ఒక జాబ్లో ఎవరైనా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ జాబ్స్ అనేవి ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని వేజెస్ కానీ శాలరీస్ అనేవి ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, సో వేజెస్ అనేవి ఎవరికి ఇస్తారంటే మనకి వర్కర్స్ ఇస్తారు. ఎట్లా అంటే టైం బేస్డ్ అండ్ పీస్ బేస్డ్. టైం బేస్డ్ అంటే ఏంటంటే వాళ్ళు వర్క్ చేసిన హవర్స్ని బేస్ చేసుకొని శాలరీ ఇవ్వచ్చు, అంటే వేజెస్ ఇస్తారు. అండ్ పీస్ బేస్డ్ అంటే వాళ్ళకి ఒక ప్రొడక్ట్ తయారు చేయమని చెప్పేసి ఇచ్చారనుకోండి, అవి ఎన్ని తయారు చేస్తాయి అంటే ఎన్ని పీసెస్ని చేస్తే దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళకి వేజెస్ అనేవి ఇస్తారనమాట. నెక్స్ట్ శాలరీస్ అనేవి ఎట్లా ఇస్తారంటే బేసిక్గా జనరల్గా వాళ్ళకి మంత్లీ ఇంత శాలరీ అని, లేకపోతే ఇయర్లీ ప్యాకేజ్ ఇంత అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా హెచ్ఆర్ఏ అంటే ఏంటంటే మనకి అడిషనల్గా బోనస్ లాంటివి, ఇన్సెంటివ్స్ లాంటివి ఇవ్వడం లాంటివి చేస్తారనమాట. మనకి ప్లేస్మెంట్లో కొన్ని ఉంటాయి అనమాట. అవి ఏంటివంటే ప్రమోషన్, డిమోషన్, ట్రాన్స్ఫర్, సెపరేషన్టిజం లాంటివి ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు మనకి ప్లేస్మెంట్ అనేది అంటే ఏంటి? ప్లేస్మెంట్ అంటే ఏంటి? పొజిషన్ ఇవ్వడమే కదా. ఇప్పుడు మనకి కొంతమందికి ప్రమోషన్స్ లాంటివి ఇవ్వడం లాంటివి కూడా చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనము? వాళ్ళ యొక్క పొజిషన్ని మారుస్తున్నాం అనమాట. అలా అంటే ప్లేస్మెంట్స్లో కూడా ఇవి కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? ప్రమోషన్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక వర్క్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ లాగా చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళ యొక్క వర్క్ని బేస్ చేసుకొని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ని బేస్ చేసుకొని హయ్యర్ పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేయడం, అంటే ప్రమోషన్ అనేది ఇస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాళ్ళకంటూ ఒక పొజిషన్ని ఇస్తున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము? శాలరీస్, వాళ్ళ యొక్క డ్యూటీస్ని కూడా రెండింటిని కూడా ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డిమోషన్ అంటే ఏంటంటే లోవర్ లెవెల్, వాళ్ళ యొక్క వర్క్ కనుక పెరగట్లేదు అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి ఇంకా డిక్రీజ్ అవుతున్నట్టు, ఇంకా వాళ్ళు ఏం వర్క్ చేయనట్టు ఉంటే వాళ్ళని ఏం చేస్తున్నామంటే ప్రమోషన్ కాకుండా ఇంకా డిక్రీజ్, వాళ్ళు వర్క్ చేసిన లెవెల్ నుంచి ఇంకా లోవర్ లెవెల్ పొజిషన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. ఇందులో ఏమవుతుంది? వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేవి తగ్గుతాయి అండ్ శాలరీస్ కూడా తగ్గుతాయి. ఈ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకి డ్యూటీస్ కానీ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ వాటిని ఏమీ చేంజ్ చేయకుండా వాళ్ళని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ చేస్తున్నాం. నెక్స్ట్ సపరేషన్ అంటే ఏంటంటే తీసేయడం, మొత్తానికి టర్మినేషన్ లాంటివి చేయడము. లేకపోతే ఆబ్సెంటిజం అంటే ఏంటంటే వర్కర్స్ అనే వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమవుతాయి అంటే ఆబ్సెంటిజం అని చెప్పేసి అంటాము. ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్లో వస్తాయి. సో మనకి ఇందులో ఆబ్సెంటిజంలో ఏమవుతుందంటే వర్కర్స్ అనే వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారంటే మనకు ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీలో ఏమవుతుంది? వర్క్ అనేది ఆగిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆబ్సెంట్ అవుతుంది అనమాట వర్క్ అనేది. నెక్స్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అంటే వాళ్ళ యొక్క వర్క్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట ఈ ప్రాసెస్లో. సో మనకి ఇందులో స్టెప్స్ ఉంటాయన్నమాట. సో ఈ స్టెప్స్కి కంటే ముందు జనరల్గా చెప్పుకున్నట్లయితే మనకి ఒక కంపెనీ కంటూ కొన్ని పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని ఎంప్లాయీ దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అనేది చేస్తున్నారా లేదా అని చెప్పేసి చూసుకొని చేస్తారు. ఆ స్టెప్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఏంటంటే పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని సెటప్ చేసుకుంటారు. ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, కంపెనీ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని సెటప్ చేసుకుంటారు అనమాట. తర్వాతకి ఏంటంటే వాళ్ళ యొక్క గోల్స్ ఉన్నాయి కదా, వాటిని మెజర్ చేసుకుంటారు. సో గోల్స్ని మెజర్ చేసుకుంటారు అనమాట. తర్వాతకి ఏంటంటే మనకి పర్ఫార్మెన్స్ లెవెల్ని, అంటే ఇప్పుడు మనకి ఒక ఎంప్లాయీ తన యొక్క పర్ఫార్మెన్స్ని లెవెల్స్ వైజ్గా చూసుకొనేసి ఏ లెవెల్లో ఉండు అని చెప్పేసి మెసేజ్ చేసుకుంటారు అనమాట. తర్వాతకి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకి తన యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్ అండ్ మనం సెటప్ చేసుకున్న స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, అవి రెండింటిని కంపేర్ చేసుకుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి తన యొక్క పర్ఫార్మెన్స్ని తను రీచ్ అయ్యాడా లేదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే తన యొక్క పర్ఫార్మెన్స్ని ఎంప్లాయీతోని డిస్కస్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి నీ పర్ఫార్మెన్స్ ఇలా ఉంది అండ్ ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి చెప్పుకోవడము. దాన్ని బేస్ చేసుకొని కరెక్షన్ అనేది చేసుకుంటారు అనమాట. యాక్షన్స్లో ఏమైనా పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం లాంటివి చేసుకుంటారు. ఇది స్టెప్స్ ఇన్ పర్ఫార్మెన్స్ అప్రైజర్. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రేవియన్స్ హ్యాండ్లింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కంప్లైంట్ అనేది ఇవ్వడం. ఓకే, ఎంప్లాయీస్ అనేవాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు బీటెక్ కాలేజ్లో ఉన్నారనుకుందాం. అయితే మీకు ఎవరైనా టీచర్ యొక్క ఒక లెక్చరర్ క్లాసెస్ నచ్చట్లేదు అంటే తన యొక్క టీచింగ్ అనేది బాగాలేదు అని చెప్పేసి అనుకుందాం. మీరు ఎవరికి కంప్లైంట్ ఇస్తారు? ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తున్నారు అనమాట. అలానే ఒక కంపెనీ కావచ్చు, ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లైంట్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఓకే, ఎంప్లాయీస్కి కంప్లైంట్స్ అంటే ఏముంటాయి? జనరల్గా వాళ్ళకి శాలరీ కరెక్ట్గా ఇవ్వట్లేదని కావచ్చు, లేకపోతే వర్క్ అనేది కరెక్ట్గా జరగట్లేదని, లేకపోతే వాళ్ళకి వర్కింగ్ అవర్స్ అనేవి ఎక్కువ పెంచారని, ఇలాంటి కంప్లైంట్స్ అన్నింటినీ కూడా ఇందులో హ్యాండిల్ చేసుకుంటారు. సో మనకి ఇందులో ఉండే స్టెప్స్ ఏంటివంటే ఫస్ట్ ఏంటంటే రిటర్న్ ఫార్మాట్లో కంప్లైంట్ని రిసీవ్ చేసుకోవడం. ఓకే, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఆర్గనైజేషన్కి ఇస్తున్నారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఏంటంటే కంప్లైంట్ని రిటర్న్ ఫార్మాట్లో
ఇస్తున్నారు, అదేంటంటే ఆర్గనైజేషన్ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాతకి అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం. ఓకే, వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి తెలుసుకోవడం. తర్వాతకి ఏం చేస్తున్నారంటే గెటింగ్ ద ఫ్యాక్ట్స్, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పింది నిజమేనా కాదా అని చెప్పేసి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడం. దాన్ని బేస్ చేసుకొని, అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమో కాదో తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని ఎనలైజ్ చేస్తున్నాం అనమాట. అంటే ఎవాల్యుయేట్ చేసుకొనేసి ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలంటే దాన్ని తీసుకోవడం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే మనకి కంప్లైంట్కి రిప్లై ఆన్సర్ అనేది ఇవ్వడం అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఫాలోయింగ్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటంటే వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్లో ఏంటంటే హెచ్ఆర్ అనేవాడు ఏం చేస్తున్నాడంటే లీగల్ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎవరికి అంటే వర్కర్స్కి. ఎలా అంటే సేఫ్టీస్ కావచ్చు, వెల్ఫేర్స్, హెల్త్, ఇన్సూరెన్స్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి వర్కర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దేన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇందులో మనకి కొన్ని యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఇన్ 1936. ఈ యాక్ట్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయడము, లేకపోతే మినిమం వేజ్ యాక్ట్ లాంటివి, ఇలా ఈ యాక్ట్స్ అనేవి మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే వర్క్స్ మెన్ కంపెన్సేషన్ యాక్ట్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్, ఎంప్లాయీ ఫండ్ యాక్ట్, ఇలా డిఫరెంట్ యాక్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే లీగల్ ప్రొవిజన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే జాబ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్గనైజేషన్లో జాబ్స్ని ఒక్కొక్క పర్సన్కి ఎలా డివైడ్ చేస్తున్నామని చెప్పేది ఈ టెక్నిక్ అనమాట. ఓకే, ఇందులో మనకి 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే నాన్ ఎనలిటికల్ మెథడ్ అనమాట. ఇందులో 2 ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎనలిటికల్ మెథడ్. ఇందులో కూడా 2లో మనకి 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ర్యాంకింగ్ బేస్డ్ ఉంటుంది, అండ్ సెకండ్ జాబ్ క్లాసిఫికేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. ఇందులో ఏంటంటే ఫ్యాక్టర్ని కంపేర్ చేసుకొని, అంటే ఫ్యాక్టర్ కంపారిజన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పాయింట్ రేటింగ్ మెథడ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ మెథడ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక్కొక్క మెథడ్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి, ర్యాంకింగ్ మెథడ్. సో ర్యాంకింగ్ మెథడ్ అంటే ఏంటి, మనం ర్యాంక్స్ అనేవి ఇస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక జాబ్స్లో మనం ఒక ఆర్గనైజేషన్ ఉండే జాబ్స్ని ఒక్కొక్క ఆర్డర్ వైజ్గా, లైక్ అసెండింగ్ ఆర్డర్లో కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో, ఇలా ఆర్డర్ వైజ్గా మనం ఏం చేస్తున్నామంటే ర్యాంకింగ్ని బేస్ చేసుకొని జాబ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట, అంటే డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి, జాబ్ క్లాసిఫికేషన్లో ఏంటంటే దీన్ని మనం ఇంకోలాగా ఏమని పిలవచ్చు అంటే జాబ్ గ్రేడింగ్ అని చెప్పేసి పిలవచ్చు. సో జాబ్ క్లాసిఫికేషన్ అనగానే మీరు ఏం గుర్తుపెట్టుకోండి అంటే గవర్నమెంట్ జాబ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్లో మనకి గ్రూప్ ఏ, గ్రూప్ డి, గ్రూప్ బి అని చెప్పేసి ఇలా డి అని చెప్పేసి డిఫరెంట్ జాబ్స్ని కేటగరైజ్ అంటే క్లాసిఫై చేస్తున్నాం కదా, అలా బేస్ చేసుకొని జాబ్ని డివైడ్ చేస్తున్నారు. సో వీటిని ఎలా డివైడ్ చేస్తున్నారంటే ఇప్పుడు మనకి ఇందులో హైయెస్ట్ శాలరీ, హైయెస్ట్ స్కిల్స్ని బేస్ చేసుకొని అలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట కేటగిరీస్ అనేవి. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్టర్ కంపారిజన్. సో మనకి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా జాబ్లో. ఇప్పుడు ఎలా అంటే మెంటల్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, స్కిల్ రిక్వైర్మెంట్స్, ఫిజికల్ రిక్వైర్మెంట్స్, రెస్పాన్సిబిలిటీస్, వర్కర్ యొక్క కండిషన్స్, ఈ ఎంప్లాయీస్లో ఉన్న ఈ కండిషన్స్ అన్నింటినీ కూడా ఒకరితో ఇంకొకరిని కంపేర్ చేసి దాన్ని బేస్ చేసుకొని జాబ్ని ఎవాల్యుయేట్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే పాయింట్ రేటింగ్ మెథడ్. సో ఇందులో మనకి ఏంటంటే 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకొని మనం జాబ్స్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనమాట, అంటే డివైడ్ చేస్తున్నాం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటివంటే స్కిల్, ఎఫర్ట్, రెస్పాన్సిబిలిటీ అండ్ జాబ్ కండిషన్స్. ఈ 4 కండిషన్స్ని బేస్ చేసుకొని జాబ్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే మెరిట్ రేటింగ్. సో మనకి జనరల్గా ఒక జాబ్ ఇవ్వాలంటే ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, ఏదైనా ఒక కంపెనీలో జాబ్ ఇవ్వాలంటే మెరిట్స్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటారు కదా. ఇప్పుడు లైక్ ఎలా అంటే మీ యొక్క బీటెక్లో మీకు వచ్చిన పర్సంటేజ్ దాన్ని బట్టి అండ్ మీకు వచ్చిన మెరిట్స్ని బేస్ చేసుకొని జాబ్ని ఎవాల్యుయేట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే మెరిట్ రేటింగ్ అని చెప్పేసి అంటున్నాం. సో మెరిట్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయంటే వాళ్ళ యొక్క పేమెంట్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రమోషన్, ట్రాన్స్ఫర్, డిమోషన్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ర్యాంకింగ్ అనేది ఒక జాబ్ అనేది ఇస్తున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇందులో కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ర్యాంకింగ్ మెథడ్. సో ర్యాంకింగ్ మెథడ్ అంటే జనరల్గా ఏంటి, ఒక అసెండింగ్ ఆర్డర్లో లేకపోతే డిసెండింగ్ ఆర్డర్లో మనకి ర్యాంకింగ్ని బేస్ చేసుకొని జాబ్ని ఇవ్వడం. సెకండ్ వన్ ఏంటంటే పెయిడ్ కంపారిజన్ మెథడ్. ఓకే, అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే కంపేర్ చేస్తున్నాం అనమాట, వాళ్ళ యొక్క స్కిల్స్ కావచ్చు లేకపోతే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వాటన్నిటి కంపేర్ చేసి చేస్తున్నాము. మనం ఏంటంటే రేటింగ్స్ లాంటివి ఇస్తున్నాం. అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే గుడ్ కావచ్చు, బ్యాడ్, గుడ్, బ్యాడ్, పూరు, ఇలా కండిషన్స్ని బేస్ చేసుకొని రేటింగ్ని బేస్ చేసుకొని జాబ్స్ అనేవి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. సో ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, అక్కడ ఆన్సర్ అనేది అందరికీ సేమ్ ఆన్సరే, బట్ వాళ్ళ యొక్క థింకింగ్ పవర్ని బేస్ చేసుకొని వాళ్ళ ఆన్సర్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నారో చూసుకొని జాబ్ అనేది ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎస్ఏ మెథడ్. అంటే వాళ్ళకి రైటింగ్ ఎస్ఏస్ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని అంటే వాళ్ళు రాసిన దాన్ని బేస్ చేసుకొని జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు.
సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యాపబిలిటీ మెచ్యూరిటీ మోడల్, సిఎంఎం అని కూడా ఇస్తాం అనమాట. ఇది ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్ వర్క్. దేనికోసం యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, అది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది, దాని యొక్క మెచ్యూరిటీ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయడం కోసం ఈ మోడల్ని యూజ్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకి ఏం యూజ్ అంటే ఆర్గనైజేషన్ని యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, రిస్క్స్ ఏమైనా రాకుండా చూసుకుంటుంది, అంతేకాకుండా ప్రాజెక్ట్స్ని టైంకి కంప్లీట్ అయ్యేటట్టుగా చూసుకుంటుంది అనమాట. ఓకే, ఇందులో మనకి 5 లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని మనకు ఒక ఆర్గనైజేషన్ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇనిషియల్ అంటే ఏంటంటే మనకి ఏం తెలియదు అనమాట అక్కడ. ఓకే, మనకి అక్కడ ఏం తెలీదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రాసెస్ అనేది క్లియర్గా ఉండదు, అంతేకాకుండా వర్క్ అనేది ఒక దాని మీద ఇంకో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇక్కడ సక్సెస్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి మనం క్లియర్గా చెప్పలేము. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్ అనేది ఈ ఇనిషియల్ స్టేట్లో కనుక ఉంటే, అంటే ఇనిషియల్ లెవెల్లో కనుక ఉంటే అది ఖచ్చితంగా లెవెల్ 5కి రావడానికి ట్రై చేస్తుంది, రావాలి కూడా, నెక్స్ట్ లెవెల్కి ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, రిపీటబుల్. ఇది సెకండ్ లెవెల్ అనమాట. ఇక్కడ ఏంటంటే బేసిక్స్ అనేవి తెలుసు. ఫస్ట్ ఏంటంటే మనకి ఏం తెలియదు, సెకండ్కి ఏంటంటే మనకి బేసిక్స్ అనేవి తెలుసు అనమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యొక్క బేసిక్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, ఇక్కడ మనకి సక్సెస్ అనేవి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇందులో మనం ఏం చేస్తున్నామంటే ప్లానింగ్, ట్రాకింగ్ లాంటివి చేస్తూ ఉంటాం రిపీటబుల్లో. సో లెవెల్ 3 ఏంటంటే డిఫైన్డ్. ఇందులో మనకి ఏంటంటే స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి అండ్ వాటిని ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇక్కడ మనకి ట్రైనింగ్ అనేది వాళ్ళు తీసుకొనేసి ఇందులో మనకి ఆర్గనైజేషన్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మేనేజ్లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, దాన్ని మెజర్ చేస్తుంది అండ్ కంట్రోల్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ క్వాలిటీ మెట్రిక్స్ అనేవి యూస్ చేసుకుంటాం. లెవెల్ 5 ఏంటంటే ఆప్టిమైజింగ్లో ఏంటంటే ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఏంటంటే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుందంటే డిఫెక్ట్స్. ఇప్పుడు మనకి కొన్ని ప్రివెన్షన్స్ ఉంటాయి కదా, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి కదా, వాటి డిఫెక్ట్స్ ఏం రాకుండా ఉండడం కోసం దాని మీద ఫోకస్ చేసుకుంటుంది అనమాట. సో ఏదైనా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా లెవెల్ 1 నుంచి లెవెల్ 5కి రావడానికి ట్రై చేస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో మనకి పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్, అంటే ఒక ఫార్మాట్లో ఉండే ఫ్రేమ్వర్క్ అనమాట. ఓకే, దీన్ని ఎవరు యూజ్ చేస్తున్నారంటే ఆర్గనైజేషన్స్ దేనికోసం అంటే మానిటర్ చేయడం కోసం కావచ్చు, ఎవాల్యుయేట్ చేయడం కోసము, ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తున్నారనమాట. ఓకే, ఇందులో మనకు ఉండే కొన్ని కాంపోనెంట్స్ ఏంటివంటే గోల్ సెట్టింగ్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్, పర్ఫార్మెన్స్ రివ్యూస్, డెవలప్మెంట్ ప్లాన్స్ లాంటి కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ 4th యూనిట్. థ్యాంక్ యూ.